హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే వీడియోస్ రోజు ఇట్స్ రోజు పెడతానన్నాను కానీ ఇంత లేట్ అయిపోద్దని నేను అసలు అనుకోలేదు. మెయిన్లీ ఏమైందంటే ఈ వీక్ అంతా కూడా వర్క్ ఎక్కువ అయిపోయింది. వర్క్ బిజీ వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే రూమ్కి వచ్చిన తర్వాత తినటం పడుకోవడం ఇవన్నీ చాలా లేట్ అయిపోయింది అనమాట. నేను రూమ్కి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయాడిని. ఇంకా వీడియోస్ చేద్దాం అనేసరికి ఇంకా టైమే కుదిరేది కాదు. సో దీనివల్ల చాలామంది మెసేజ్లు కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను. కొంతమందికి రెస్పాండ్ అయ్యాను, కొంతమందికి రెస్పాండ్ కూడా అవ్వలేకపోయా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దీని గురించి అయితే. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో మనకి ఇటలీలో వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ సంబంధించి యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకి స్కాలర్షిప్ వచ్చిందంటే ఓకే, బెటర్. ఎందుకంటే మన ఇన్కమ్ బట్టి మనకి స్కాలర్షిప్ వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కాలర్షిప్తో పాటు ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కాలర్షిప్ వస్తుంది కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అనేసి అదే మైండ్లో పెట్టుకుంటారు. కానీ స్కాలర్షిప్లో దానికి సంబంధించి ఏమేమి ఇక్కడ అవసరం అవుతాయి, మనం ఏమేమి చేస్తే ఆ స్కాలర్షిప్ వస్తుంది అనేది చాలామందికి తెలీదు. సో ఆ డీటెయిల్గా దాంట్లోకి వెళ్తే కనుక అది చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. సో దాన్ని కొద్దిగానే ఫినిష్ చేస్తాను. ఈ వీడియోలో మనం యూనివర్సిటీస్ గురించి, దాని అప్లికేషన్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కొన్ని యూనివర్సిటీస్ అయితే మీతో షేర్ చేసుకుంటా, దాని అప్లికేషన్ డేట్స్తో సహా షేర్ చేసుకుంటాను, జాగ్రత్తగా వినండి. సపియన్జా యూనివర్సిటీ, ఇది రోమ్లో ఉంది. దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి నవంబర్ 2025లో స్టార్ట్ అవుతుంది. ఇంకొక యూనివర్సిటీ పాలిటెక్నికో ది మిలానో, దీన్ని పాలిమీ అని కూడా అంటారు. సో దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి 13 జనవరి 2026 అనమాట. 13 జనవరి 2026 దీని అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక యూనివర్సిటీ యూనివర్సిటా బొక్కోని, దీని అప్లికేషన్ వచ్చేసి 7th అక్టోబర్ 2025, ఈ ఇయర్లోనే. ఓకేనా, దీని అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మిలాన్, ఓకేనా, యూనిమీ అని కూడా అంటారు దీన్ని. దీని అప్లికేషన్ వచ్చేసి జనవరి 2026లో స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ యూనివర్సిటీలో 5 ఇంటేక్స్ ఉంటాయి. ఓకేనా, ఇంటేక్స్ అంటే ఏంటంటే యూనివర్సిటీ తీసుకుంటుంది అని అర్థం. 5 ఇంటేక్స్ ఉంటాయి. బొలోనియా యూనివర్సిటీ, ఓకేనా, బొలోనియా యూనివర్సిటీ, దీంట్లో 5 ఇంటేక్స్ ఉంటాయి. ఇంటేక్ 1 ఎప్పుడంటే నవంబర్ నుంచి జనవరి అనమాట ఇంటేక్. ఇంటేక్ 2 ఎప్పుడంటే జనవరి నుంచి ఫిబ్రవరి. ఇంటేక్ 3 ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంటేక్ 4 ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్లో ఉంటుంది. ఇంటేక్ 5 వచ్చేసి జూన్లో ఉంటుంది. ఓకేనా, ఇది బొలోనియా యూనివర్సిటీ గురించి. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్, అంటే మా ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ అనమాట. వీటి అప్లికేషన్ డేట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని, దాన్ని బట్టి, ఇంకా డేట్స్తో సహా అయితే ఇవ్వలేదు నేను, జస్ట్ ఈ మంత్లో కొన్ని అయితే డేట్స్ ఇచ్చాను, ఈ మంత్లో స్టార్ట్ అవుతాయని కొన్ని చెప్పాను. ఓకేనా, వాటి డేట్స్ రిలీజ్ అయినప్పుడు డేట్స్ కూడా నేను మీకు వెంటనే వీడియోస్ చేసి పెడతా. ఇప్పుడు మనం మెయిన్లీ మాట్లాడుకునేది ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి. రోమ్ బిజినెస్ స్కూల్ ప్రైవేట్ యూనివర్సిటీ. మనకి ఈ స్కాలర్షిప్ అవసరం లేదు, తొందరగా ఎడ్యుకేషన్ పూర్తి అవ్వాలనుకుంటున్నాం, 1 ఇయర్లో నీకు మాస్టర్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నావు. ఓకేనా, 1 ఇయర్లో నీ కోర్సు సంబంధించి మాస్టర్ కంప్లీట్ అయిపోవాలి అనుకుంటున్నావు నువ్వు. ఓకేనా, దీనికి సంబంధించి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. స్కాలర్షిప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫీజు కట్టేసుకుని 1 ఇయర్ దాంట్లో నీకు ఎడ్యుకేషన్ అయిపోతుంది, దాంతోపాటు నీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. కానీ ఇది బాగా మనకి వెనకాల డబ్బు ఉంది, పర్వాలేదు, ఇక్కడికి వచ్చి నేను ఇటలీలో నేను మెయింటెనెన్స్ చేసుకోగలను, ఓకే బాగానే సంపాదించున్నారు మా పేరెంట్స్, పర్వాలేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సో స్కాలర్షిప్తో చదువుకోవాలనుకుంటున్నా, ఇక్కడికి వచ్చి నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నాం అయితే కనుక నేను ముందుగా చెప్పిన 5 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటిలో చూస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి. సో దీంట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా స్కాలర్షిప్ ఉంటుంది. స్కాలర్షిప్ వస్తే కనుక వెల్ అండ్ గుడ్, 5 lakhs ఫీజుతో కంప్లీట్ అయిపోతుంది. లేదు స్కాలర్షిప్ రాలేదు, 7 lakhs to 10 lakhs నీకు ఎడ్యుకేషన్కి పెట్టాల్సి వస్తుంది. ఓకే, కొంతమంది ఏమేమి కోర్సెస్ ఉంటాయి, మాస్టర్స్ ఏమేమి చేయొచ్చు అక్కడికి వచ్చి అంటే మరీ తెలియని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా మాస్టర్స్ ఏమేమి ఉంటాయి అనేది. మాస్టర్స్ ఇన్ ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ అండ్ లగ్జరీ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్,
మాస్టర్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, అలాగే మాస్టర్స్ ఇన్ హెచ్ఆర్ అండ్ ఆర్గనైజేషన్స్, మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ సేల్స్, మాస్టర్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ గ్రోత్ హ్యాకింగ్, మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్, మాస్టర్స్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇంకా మాస్టర్స్ అని చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు యూనివర్సిటీస్, వాటి అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ చెప్పుకొచ్చాను. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి కూడా కొంచెం మాట్లాడాను. ఇంకా మీకు డీటెయిల్గా ఇంకేమేమి కావాలో నాకు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఓకేనా, దాన్ని బట్టి నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది నాకు తెలియాలి కదా, దాని గురించి మాత్రం చెప్తున్నా. ఇంకా వచ్చేసి నేను స్కాలర్షిప్స్ గురించి మాట్లాడాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అని మీకు ఉంటుంది, మైండ్లో అదే పెట్టుకుని వస్తారు కదా. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్కాలర్షిప్ గురించి. స్కాలర్షిప్ మీకు అప్లై అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్ 3 మంత్స్కి 3,000 యూరోస్ ఇస్తారు. 3 మంత్స్కి 3,000 యూరోస్ ఇస్తారు. 3,000 యూరోస్ అంటే 3 లక్షలు మన ఇండియా అమౌంట్. ఓకేనా, 3,000 యూరోస్ మీకు దొరుకుతాయి స్టార్టింగ్ 3 మంత్స్కి. మంత్లీ ఒక 1,000 యూరోస్ అలాగే. నెక్స్ట్ మీకు ఎలా ఉంటుందంటే మీకు పాయింట్స్ అనమాట. మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి కదా యూనివర్సిటీలో, మీరు చదవాలి. చదివితే మీకు వచ్చే గ్రేడ్ పాయింట్స్ బట్టి మీకు నెక్స్ట్ వాళ్ళు మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే లేదు. దానికి మీరు సంబంధించి మళ్ళీ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది, స్కాలర్షిప్ రాదు. మీరు స్కాలర్షిప్ వచ్చేసింది కదా, స్కాలర్షిప్ ఒక 7 లక్షలు 8 లక్షలు స్కాలర్షిప్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ అలా కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఉంటుంది. మీరు స్టార్టింగ్ ఒక 3,000 యూరోస్ మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది, 3,000 యూరోస్ వచ్చింది కదా స్కాలర్షిప్, మిగతాది మనకు వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ అలా కాదు, మీరు చదవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చదివితేనే మిగతా స్కాలర్షిప్ ఉంటుంది. చదవకుండా ఆడుకుంటాను అటు ఇటు తిరుగుతానంటే స్కాలర్షిప్ ఇవ్వదు అక్కడ గవర్నమెంట్. ఓకేనా, మీకు గ్రేడ్ పాయింట్స్ బట్టి, మీరు చదివే మీ టాలెంట్ బట్టి మిగతా స్కాలర్షిప్ ఆధారపడి ఉంటుంది. లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంకా కష్టపడాల్సిందే. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇంకా మాస్టర్స్ కంప్లీట్ చేయకుండా ఇంకా చదువుకుంటూ కష్టపడుతూ పార్ట్ టైమ్స్ చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. మీరు అలా కాకుండా ఉండాలంటే ముందుగా స్కాలర్షిప్ కోసం వచ్చిన వాళ్ళు, స్కాలర్షిప్తో చదువుకునే వాళ్ళు ముందుగా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి స్కాలర్షిప్తో తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే చూసుకోండి. లేదంటే పార్ట్ టైం చేసుకుంటూ నేను చదువుకుంటాను అని అనుకుంటే మీకు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోతూనే ఉంటాయి. సో మీ బ్రదర్గా నా సజెషన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చింది దేని గురించి వచ్చామనేది ముందు మైండ్లో ఫిక్స్ అయిపోయి వస్తేనే మీ ఫ్యూచర్ అనేది బెటర్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే మీ ఇష్టం. ఈ వీడియోతో ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ.